సభ్యులందరికీ కూడా స్వాగతం. ఈ రోజు రెండవ సాధారణ ఎన్నికలు నేను షాద్నగర్ మున్సిపల్ వార్డ్ నెంబర్ 23 కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. షాద్నగర్ మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. షాద్నగర్ మున్సిపల్ 14వ వార్డు కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారత దేశ సార్వభౌమాధికారాన్ని ఐక్యతను లోబడి నమ్మకంగా నిర్వహించేదాన్ని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను షాద్నగర్ మున్సిపల్ 12వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొప్పునూరు ప్రవీణ్ కుమార్ నేను షాద్నగర్ మున్సిపల్ 7వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిలిచేదానిని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నడిపడ శ్రావణి అను నేను షాద్నగర్ 10వ వార్డు కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను షాద్నగర్ మున్సిపల్ 17th వార్డ్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. షాద్నగర్ మున్సిపల్ 25వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
రెండవ వార్డు పచ్చల నరసింహులు. పచ్చల నరసింహ నేను షాద్నగర్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. అను నేను షాద్నగర్ మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఫస్ట్ షాద్నగర్ మున్సిపల్ 20వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత దేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ సెక్రటరీగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించుతానని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై సంతోషిబాయి గారి షాద్నగర్ మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వ ఐక్యతను లోబడి నమ్మకంగా నిర్వహించడం దేవుడు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసింది. రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పారదర్శకంగా అందరి సహకారాలతో మీడియా, ముఖ్యంగా మీడియా మిత్రులు, మా కౌన్సిలర్స్ కంటే మీడియా మిత్రులనే ఎక్కువ ఉంది. అందరి సహకారాలతో మా కౌన్సిల్ సభ్యులంతా కూడా, మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ సమావేశానికి నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కొత్తగా ఎన్నికైన మన సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మాకు సహకరించవలసిందని కోటి వందనాలు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. తర్వాత సన్మాన కార్యక్రమం తర్వాత అందరికీ లంచ్ ఏర్పాటు చేయడం అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు, మన కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా లంచ్ చేయాలి. వారికి చిరు సన్మానం శాసనసభ్యులు గారిచే మరియు ఆర్డీఓ మేడం
తీసుకున్నారు ఇట్లా బొకే ఒకసారి ఒక స్టాండ్ ఓకే ఓకే చిరు సన్మానం ఓకే ప్రదానం చేయడం జరుగుతుంది. మేడం మీరు కాస్త కొంచెం మేడం క్లోజ్ కండి సార్ ఇక్కడ చూడాలి సార్ అన్నా ఇక్కడ చూడాలి నడిపూర్ అనిత గారు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్, స్వాగతం సుస్వాగతం. మీడియా మిత్రులు కొంచెం ప్లేస్ చేయండి సభ్యులు గారికి. మరియం బేగం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. ఇరవై 28వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న చేగురు గారిని నాలుగవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లోకల్ డౌన్ అనండి అమ్మా, లోకల్ డౌన్ రెడీ మాట్లాడాలా రెడీ మీరే మాట్లాడాలి. ఈరోజు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడ్డ వికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ బస్వం గారు, వైస్ చైర్మన్ అందమోహన్ గారు పార్టీ గుర్తించి, పార్టీ కార్యకర్తలు గుర్తించి ఇలా ప్రజలు కూడా వాళ్ళు ఆదరించినందుకే ఈరోజు బస్వం గారు చైర్మన్గా, అందమోహన్ గారు వైస్ చైర్మన్గా ఇవాళ పదవి స్వీకారం చేయడం జరిగింది. ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఉంటుంది కాబట్టి మనందరూ తెలుసు ఇలా కౌన్సిలర్లలో కూడా అణగారిన వర్గాలలో కూడా కౌన్సిలర్గా ఎన్నుకోవడం, వాళ్ళు ఎంతోమంది ఆరకట్క కానీ రజక కానీ ఇవాళ అందమోహన్ ఇలా ముదిరాజు కానీ బసవప్ప సంజయ్ కానీ అంటే సామాజిక న్యాయం ఉంది కాబట్టి కొద్దిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేసింది, ప్రజలు కూడా ఆదరించారు. ఇంకా మీరు ఈరోజు బసవప్ప గారు ప్రమాణ స్వీకారం, అందమోహన్ గారు ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి వీరితో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీలు వేరైనా పట్టణం మనది. ఈ పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందరం పార్టీలో ఒక వ్యవస్థ, ప్రజలకు అందుబాటులో ఉందాం, అందరం కలిసిమెలిసిగా చేద్దాం. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను పూర్తిగా ప్రతి కౌన్సిలర్కు నేను సహకరిస్తా, అభివృద్ధికి సహకరిస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటా. సౌబిల్లు 2 వచ్చారు, ఇలా నాకు లెఫ్ట్ రైట్ వచ్చారు కాబట్టి ఇలా చూడండి ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీ కాబోతుంది షాద్నగర్. వీరి 2 వల్ల వీరికి అండగా నేను ఉంటా కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సవ్యంగా జరిపిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, అధికారులకు, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. Okay, smile sir, Adam Media ready? One more open smile sir, ready? Once again.
వైస్ ప్రెసిడెంట్ మోహన్ అక్కడికి పోయిన మేడం చేయి చూపించండి